ముందుగా నేను మొన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సిపి రాధాకృష్ణ గారు గెలవడం జరిగింది. మరి వారికి తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందన కూడా తెలుపుతా ఉన్నాను. క్రాస్ ఓటింగ్ ఎవరు చేశారు, ఎట్లా చేశారని మనం చూసాం. దీంతో ఒక విషయం బయటపడిందంటే ఇండి అలయన్స్లో వాళ్ళ మధ్యన ఐక్యత్వం ఎప్పుడు అట్లా లూజ్ అవుతూనే ఉంటుంది. ఒక్కొక్క పార్టీ ఒక మాట, కాంగ్రెస్ ఒక ఆట అయితే మిగతా పార్టీలు ఒక మాట. కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ మల్లికార్జున ఖర్గే గారు నిన్న మాట్లాడారు. ఇద్దరితోని ఈ యొక్క రాజ్యాంగం ఒక ప్రమాదంలో ఉందని. ఆ ఇద్దరు ఎవరంటే నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు. మరి మల్లికార్జున ఖర్గే గారు మర్చిపోతున్నారేమో, వారి పార్టీలో వారి యొక్క ప్రధానమంత్రినే ఈ యొక్క రాజ్యాంగాన్ని అవహేళన చేసి, ఈ రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీ ప్రకటించినటువంటి ఒక శ్రీమతి గాంధీ గారు వారి పార్టీ. మరి అదే పార్టీలో వారు కొనసాగుతున్నారు. గవర్నర్ల పదవులు అయితే ఏంది, ఇటు రాజ్యాంగ సంస్థలు అయితే ఏంది, కాంగ్రెస్ పార్టీ యొక్క హయాంలో జరిగినటువంటి ఒక రాజ్యాంగం ఉల్లంఘన బహుశా ఈ దేశంలో ఎప్పుడు జరగలేదు. వాళ్ళు దే హ్యావ్ డిస్రెస్పెక్టెడ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని అవహేళన చేశారు, రాజ్యాంగాన్ని అవమానపరిచారు. మరి అటువంటి సమయంలో మల్లికార్జున ఖర్గే గారు ఈ మాట అనడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు ఒక రిఫరెన్స్ పంపించారు. ఏంటంటే మన గవర్నర్స్ 2 నెలల్లో కానీ సమయంలో కానీ బిల్స్ అసెంట్ ఇవ్వాలా లేదా అనేది పంపించారు. సరే, దాంట్లో కేంద్రం కూడా అఫిడవిట్ వేసింది, లేదు దాని సమయం ప్రకారం పంపించాల్సి ఉంది, దాంట్లో అనుమానం లేదని చెప్పేసి కూడా తుషార్ మెహతా గారు వారు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేశారు. నేనేమంటున్నా, తెలంగాణ ప్రభుత్వం కూడా అదే చేసింది, వీళ్ళు 2 నెలల్లో ఇచ్చేయాలని చెప్పేసి, 2 నెలల్లో చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి. ఇప్పుడు నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీ స్పీకర్ కూడా తొందరగా చేయాలి కదా. మీ స్పీకర్ దగ్గర కూడా యాంటీ డిఫెక్షన్ నోటీసెస్ చాలా ఉన్నాయి, లెటర్స్ ఉన్నాయి, అప్లికేషన్స్ ఉన్నాయి కదా. మరి దానిపైన మాత్రం సమయం లేదు, గవర్నర్ మాత్రం వాళ్ళ సమయం ప్రకారం చేయాలి. దయచేసి మీ సుప్రీంకోర్టులో ఏదైతే అఫిడవిట్లో మీరు 2 నెలల్లో పూర్తి చేయాలని చెప్తున్నారో, మీ స్పీకర్ కూడా చెప్పండి, ఏదైతే డిఫెక్షన్స్ మీద వచ్చినటువంటి ఏదైతే నోటీసెస్ ఇస్తున్నాయో, ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో దాన్ని కూడా సమయానుసారాన్ని డిస్పోజ్ చేయండి. యూ కాంట్ టేక్ ఏ హిపోక్రటికల్ స్టాండ్. అక్కడ ఒక స్టాండు, ఇక్కడ ఒక స్టాండు. మాకు చెప్పేటప్పుడు మీరు కూడా దాన్ని వినండి. ఒకటి. రెండోది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో 2 సంవత్సరాలు దాదాపు 22-23 నెలలు అయింది దాదాపు, అన్ని రంగాల్లో వైఫల్యం చెందుతూ ఉన్నది. ముఖ్యంగా మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఒకవేళ చూస్తే, మొన్ననే యూనివర్సిటీ వెళ్ళొచ్చారు ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీ వెళ్ళొచ్చి నేను 1000 కోట్ల దాకా ఇస్తాను, 1000 కోట్ల దాకా నేను పెడతానని చెప్పారు యూనివర్సిటీకు. వారు వచ్చిన తర్వాతే మొదటి ఒక నెల అయింది, వారికి సమయానికి జీతాలు రావట్లే. అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లకు ఫస్ట్కు పడాల్సిన జీతము మొన్న 6వ తారీఖు పడ్డది. 6వ తారీఖు ఎప్పుడూ ఇంత ఆలస్యం కాలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు లేట్ వచ్చినాయి యూనివర్సిటీలో. ఈరోజు యూనివర్సిటీ హాస్టల్స్ పరిస్థితి చూడండి మీరు, యూనివర్సిటీ బిల్డింగ్స్ చూడండి మీరు. ఒక ఉస్మానియా యూనివర్సిటీ కాదు, మొత్తం తెలంగాణలో ఉన్న యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీలో ఎంతమంది ప్రొఫెసర్ కావాలి, ఎంతమంది పనిచేస్తున్నారు. కాబట్టి ఇది మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. తెలంగాణలో ఈరోజు మంచి ఆపర్చునిటీస్ పెరుగుతున్నవి. తెలంగాణ స్టూడెంట్స్కు బయట ఆపర్చునిటీ కావాలంటే మంచి ఎడ్యుకేషన్ కావాలి. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ సరే, ప్రీవియస్ గవర్నమెంట్ నెగ్లెక్టెడ్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ఐఎమ్ ఆస్కింగ్ ది స్టేట్ గవర్నమెంట్, కైండ్లీ take concentration, make concentration on the education sector and improve the education system. Otherwise, the Telangana students will suffer. We exams పెట్టడం రావు సరిగ్గా,
మీరు యూనివర్సిటీ సరిగా అపాయింట్ చేయరు జనాన్ని, ప్రొఫెసర్స్ని. మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థతో ఈరోజు విశ్వవిద్యాలయాలు నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు చేయాల్సిన పని చేయట్లే. యు ఆర్ కిల్లింగ్ వన్ ఫ్యూచర్ జనరేషన్. ఏ ఒక విశ్వవిద్యాలయ భావి తరం అక్కడ బయటకు వస్తుందో ఆ తరాన్ని మీరు ఈరోజు వారిని అణచివేస్తూ ఉన్నారు, వారిని అంధకారంలో తోసిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి. ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మీరు ఎలక్షన్స్కి ముందు 6 గ్యారెంటీస్ చెప్పినప్పుడు మా దగ్గర వనరులు ఉన్నాయి, మీ 100 రోజుల్లో వనరులు సృష్టిస్తాం, ఇవన్నీ కూడా మేము తప్పకుండా ఈ 6 గ్యారెంటీస్ మేము ఇస్తామని చెప్పారు. 100 నెలలు కాదు, దాదాపు 22 months, రియల్లీ 2 years అయిపోయింది. 100 రోజులు ఎక్కడ, 2 years ఎక్కడ? మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏమి ఇంప్రూవ్ ఉన్నాయి? డావోస్ బోయిరు 70,000 కోట్లు తీసుకొచ్చామని చెప్తున్నాను. ఎక్కడ పోయినాయి ఆ 70,000 కోట్లు? మొన్న ఎక్కడో మలేషియా, సింగపూర్ పోయి వచ్చారు, అక్కడ కూడా మీరు 10,000 కోట్లు వస్తున్నాయని చెప్పారు. అన్నీ ఇక్కడ తెలంగాణ తీసుకొస్తారు. 2 సంవత్సరాలు మీరు అన్నీ తిరిగారు కదా, ఎన్ని కోట్లు వచ్చింది చెప్పండి. నాకు అనుమానం అయితే మీరు ఎంతైతే ఖర్చు పెట్టిన అనుభవం అవి కూడా రాకపోవచ్చు మన రాష్ట్రానికి, అది కూడా రాకపోవచ్చు. సో కాబట్టి స్టేట్లో ఉన్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ ఈరోజు మొత్తం కూడా నిర్వీర్యం అయింది బికాస్ ఆఫ్ యువర్ మిస్ మేనేజ్మెంట్. ఏ కొత్త ప్రాజెక్టులు లేవు, కొత్త కార్యక్రమాలు లేవు. మీరు ఏదైతే ఎలక్షన్స్లో అనౌన్స్ చేస్తారో అవి కూడా మీరు దాన్ని అమలుపరచట్లేదు. కాబట్టి ఇటువంటి ఒక పరిస్థితిలో మీ పరిపాలన ఏదైతుందో ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని రేపు తప్పకుండా అన్ని ఎలక్షన్స్లో కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మెడల్లో ఉంచుతాము, మీరు మెడలో ఉంచే అవసరం లేదు, ప్రజలు చూస్తున్నారు ఎవరు మెడలో ఉంచాలని చెప్పేసి. మీరు నిజంగా ఒక మాట చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2 సంవత్సరాల్లో ఏ అంశంలో మీరు ప్రజలకు మంచిగా చేశారని చెప్పేసి. ఈరోజు పేపర్లో వచ్చింది, రహదారులో దాదాపు ఈ యొక్క 10వ ప్లేస్లో ఉన్నాం యాక్సిడెంట్లు అవుతానే. వాహన పడితే ఎలక్ట్రిసిటీ షార్ట్లు చనిపోతూ ఉన్నారు. మీ జిహెచ్ఎంసీ పనిచేయట్లేదు, మీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేయట్లేదు, మీ రోడ్ సేఫ్టీ పనిచేయట్లేదు, మీ యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పనిచేయట్లేదు షార్టేజెస్తోని. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అని చెప్తా ఉన్నాను. మొత్తం తెలంగాణలో అడ్మినిస్ట్రేటివ్ పారాలిసిస్ వచ్చేసింది. ఇది ఇక్కడ పరిపాలన పక్షవాతం వచ్చింది. పరిపాలన పక్షవాతం ఈరోజు తెలంగాణలో ఉంది. కాబట్టి పాలసీ పారాలిసిస్ ఒకటి ఉంటుంది. పాలసీ పారాలిసిస్ ఆల్రెడీ కాంగ్రెస్కి ఉంది, కానీ ఇప్పుడు నా అడ్మినిస్ట్రేటివ్ పారాలిసిస్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్ షుడ్ వేకప్. తెలంగాణ సేవ్ చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ తీసుకువచ్చింది మనం నియమాల కోసం, నియామకాల కోసం, నీటి కోసము. ఆ నియామకాలు సరిగ్గా చేయట్లేదు. కోర్టులు మన చివట్లు పడుతూ ఉన్నాయి. పాపం సెలెక్ట్ అయిన వాళ్ళు ఏడుస్తున్నారు, సెలెక్ట్ కారణంలో ఏడుస్తున్నారు. వాళ్ళ బాధ ఎవరికి పడతారండి? ఇద్దరు చూడాల్సిన అవసరం ఉన్నది. ఈక్విటబుల్ జస్టిస్ల ప్రకారం మనం చూస్తే ఇదంతా కూడా లోపం అంతా కూడా ప్రభుత్వం ఈ యొక్క వ్యవస్థ సంస్థది. టీఎస్పీఎస్సీ పేరు మీద ఒకేమో పేపర్ లీకేజ్ గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో హోప్ బ్రేకేజ్, ఆశాభంగం. అటు పేపర్ లీకేజు, ఇటు హోప్ బ్రేకేజు, 2. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి కొద్దిగా కూడా సెన్సిటివ్నెస్ లేదు. టైంకి పరీక్షలు పెట్టరు. జాబ్ క్యాలెండర్ డిమాండ్ చేస్తుంది బీజేపీ, వాళ్ళు కూడా చెప్పారు పెడతామని, అనౌన్స్ చేస్తారు, కానీ దానికి ఇంప్లిమెంటేషన్ లేదు. గత 11 సంవత్సరాల నుంచి తెలంగాణ ఈజ్ వితౌట్ ఎనీ గ్రూప్ 1 ఆఫీసర్స్. ఆ రోజు గత ప్రభుత్వం ఏపీఎంఎస్ ఎగ్జామ్ కరెక్ట్గా టీఎస్పీఎస్లో ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ పెట్టుంటే పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పార్టీకల మనకు కన్ఫర్డ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ మన రాష్ట్రాలు ఉంటుండే. దే ఆర్ నాట్ కండక్టెడ్. లాస్ ఎవరికి? తెలంగాణకు, తెలంగాణ యువతకు, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇది ఒక నష్టం జరిగింది జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ఈ యొక్క దీంట్లో. కాబట్టి నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, భవిష్యత్తు తెలంగాణ యువతది. ఆ యువత గురించి మీరు ఆలోచించండి. ఇండస్ట్రీస్ నిర్మాణం చేయండి, వారికి ఉద్యోగాలు లేవు. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగాలు రావట్లేదు. వాట్ ఈస్ ది అడ్మినిస్ట్రేషన్ యూ ఆర్ డూయింగ్? కాంగ్రెస్ పార్టీ హెస్ అటర్లీ ఫెయిల్డ్. రూరల్ సెక్టార్లో ఫెయిల్డ్, అర్బన్ సెక్టార్లో ఫెయిల్డ్. కేవలం పేపర్ల స్టేట్మెంట్లకు ఒకటి,
ఢిల్లీకు రానుపోను ఒకటి, దావోస్ లాంటి ప్రాంతంలో పోయి ఇన్ని వేల కోట్లు తీసుకోవాలని చెప్పడం మాత్రమే. కానీ ఈ రాష్ట్రానికి ఇచ్చింది 0. మన 0 ఇచ్చే మళ్ళీ కేంద్రం మీద ఏడుస్తారు. ఇది పొరపాటు. ఇది యు క్రియేట్ యువర్ రెవెన్యూస్.